ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక గ్రామాల్లో మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. ఇక వేములవాడలో 871 మహిళా సంఘాలకు 1,46,00,000 వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. పొదుపు సంఘాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకు లింకేజ్ ద్వారా నడిచేటువంటి సంఘాలు మహిళా తల్లులు ఆత్మ గౌరవంతో ముందుకు సాగాలని, మహిళా తల్లులందరూ కూడా కోటీశ్వరులుగా మారాలని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ మహిళా సాధికారతలో భాగంగా మహిళా తల్లులందరినీ కూడా లక్షాధికారిగా మార్పని చెప్పి పావులకు వడ్డీ రుణాన్ని ప్రారంభం చేసిండ్రు. అప్పుడు మన ఉమ్మడి జిల్లా కరీంనగర్లోనే మొట్టమొదటి కార్యక్రమం అయినప్పుడు వారి పక్కన మహిళా సశక్తి సంఘాలకు సంబంధించిన నాయకులను కూర్చొని పెట్టుకొని, మమ్మల్ని 2 రోజులు కూర్చొని పెట్టుకొని మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే కార్యక్రమము, మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దాలి, ఆర్థికంగా ఎదగడానికి వారికి ప్రభుత్వం చేదోడు వాదోడు గిద్దాలని చెప్పని ఆనాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో ఇచ్చింది మన మహిళా సంఘాలకు వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదగాలి, ఈరోజు ఇంట్లో చేదోడు వాదోడు కూడా చెప్పని మొదలు పెట్టినటువంటి ఈ యజ్ఞం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత మహిళా తల్లులకు సంబంధించి మరింత గౌరవాన్ని ఇన్వెంటిఫై విధంగా ఈ 5 సంవత్సరాల్లో 1,00,00,000 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సిందే. మహిళా తల్లు కోటీశ్వరులను మార్చాలని చెప్పండి. మొదటి సంవత్సరంలో 20,650 కోట్లు ఈ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పెట్టుకుని 20,000 కోట్లు అయితే మరో 650 కోట్లు ఎక్కువైనా ఇచ్చి వెచ్చించి మహిళా సంఘాలకు 20 లక్షలు తక్కువ కాకుండా బ్యాంకు లింకేజ్ ఇచ్చి మీరు సకాలంలో కట్టుకుంటూ వాటికి వచ్చేటువంటి వ్యక్తి తిరిగి ఇచ్చే కార్యక్రమం గతంలో 3 సార్లు కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుండా మనం వచ్చిన తర్వాత సకాలంలో చెల్లించే కార్యక్రమం